ప్రియమైన వారలారా, ఈరోజు మన ధ్యానానికి ఆధారం యెహోవా నేను నేనే అనే మహత్తరమైన నామం మరియు నిర్గమకాండము 3:14లోని శక్తివంతమైన వాక్యం. దేవుడు మోషేతో ఇట్లనెను, నేను నేనే అని ఆయన చెప్పెను. నీవు ఇశ్రాయేలీయులకు ఇట్లనవలెను, నేను ఉన్నవాడు నన్ను మీ యొద్దకు పంపెను అని వారితో చెప్పుము. మోషే సందేహంలో ఉన్నప్పుడు దేవుడు తనను తాను నేను ఉన్నవాడు అని ప్రకటించుకున్నాడు. ఇది కేవలం నామం కాదు, ఆయన శక్తికి, స్థిరత్వానికి నిదర్శనం. దీని అర్థం మన దేవుడు ఎప్పటికీ మారడు, నిన్న నేడు నిరంతరము ఆయన ఒకేలా ఉంటాడు. కాలం, మనుషులు, పరిస్థితులు మారినా ఆయన ప్రేమ, సహాయం శాశ్వతం. ఈ మాట మనకు ధైర్యాన్ని ఇస్తుంది. మీరు మీ జీవితంలో ఎదుర్కొనే సమస్య ఏదైనా, నేను నేనే అనే నామముగల దేవుడు దానికంటే ఎంతో గొప్పవాడు. ఆయన సర్వవ్యాపి. మీరు ఒంటరిగా ఉన్నానని భావించినా ఆయన ప్రతి చోటా మీతోనే ఉన్నాడు. అందుకే మనం సందేహాలను, భయాన్ని విడిచిపెట్టాలి. ఆయన నామంపై విశ్వాసముంచి నిస్సత్తువ చెందకుండా ముందుకు సాగాలి. ఎందుకంటే మన అవసరాలన్నీ తీర్చడానికి, మనకు విజయం ఇవ్వడానికి ఆయన పరిపూర్ణుడు. నేను ఉన్నవాడు మీతో ఉంటే విజయం మీదే. ఆమెన్.